అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేసే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిని సవిత గారు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే ప్రతి ఒక్క మహిళ, మరి ముఖ్యంగా పేద కుటుంబాల్లో మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని మీరు పోషించే పరిస్థితికి రావాలి అని చెప్పి మహిళాభ్యుదయం లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని అన్ని జిల్లా అంతా రాష్ట్రమంతా కూడా మొదలుపెట్టింది. మన ఆత్మకూరు రూరల్ మండలానికి సంబంధించి ఆయా సచివాలయ పరిధుల్లో ఉన్న వెల్ఫేర్ సెక్రటరీలను ప్రతి కుటుంబానికి వెళ్ళి అవసరమైతే అప్లికేషన్లు మళ్ళీ ఆన్లైన్లో ఎక్స్ట్రా కావాలన్నా పంపించండి, మంజూరు చేయించే బాధ్యత నాది. అందరికీ ఇళ్ళకి చెప్పండి, అవసరం ఉంటే అప్లికేషన్లు ఆన్లైన్లో తీసుకోండి, లేదా మాన్యువల్గా తీసుకురండి. వాటిని కూడా మనం కలెక్టర్ దగ్గర నుంచి నేను మంజూరు చేయించే పని నేను చేస్తాను. సో ఆ విధంగా మొత్తం అందరికి కూడా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇచ్చాక మీరు ఏ మిషన్ మీద అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ మిషన్ పూర్తిగా మీకే ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మిషన్, కుట్టు మిషన్ విలువ ఈరోజు 6,200 రూపాయలు. అందులో శిక్షణ ఇవ్వడానికి 15,598 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక మిషన్ ధర మీకు ఇచ్చేది 6,200 ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బలహీన వర్గాలకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కుటుంబాలకి ఆదుకోవడానికి చేసే ప్రయత్నం ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో 3 సెంటర్లు ఇచ్చారు బీసీ వెల్ఫేర్ వాళ్ళు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మాకు వెనకబడిన ప్రాంతం ఎక్కువ మంది ఉంటారు, ఒక మండలం నుంచి ఇంకో మండలం పోవాలంటే 20-30 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకు నిరుత్సాహంతో మహిళలు ముందుకు రారు. కాబట్టి ప్రతి మండలానికి ఒక కుటుంబ సెంటర్ పెట్టండి, ప్రతి మండలంలో ఒక శిక్షణా తరగతులు ఇవ్వండి, అక్కడ వచ్చిన అప్లికేషన్లు అక్కడే శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇవ్వండి అని చెప్పి అధికారుల్ని, ప్రభుత్వాన్ని కోరితే ఇవాళ మన నియోజకవర్గంలో 6 మండలాలకి 6 శిక్షణా కేంద్రాలని, ఆత్మకూరు మున్సిపాలిటీకి 1, 7 కేంద్రాలు ఇవాళ మన దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. ఇది ఏ నియోజకవర్గంలో లేదు, ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే దీన్ని చేయడం జరుగుతూ ఉంది. మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మీకు చెప్పాల్సింది, ఇంతకుముందు 1 సెంటు స్థలం ఇచ్చారు ఇంటికి. ఇవాళ ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి 3 సెంట్ల స్థలం ఇచ్చి మీకు ఇల్లు కట్టించడానికి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే హౌసింగ్ అధికారులు మీ గ్రామాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే జగనన్న కాలనీలు అని చెప్పి కొన్ని పెట్టి వృధా చేశారు. వాటిల్లో ఉన్న లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అందరినీ పిలిచి 2-3 కలిపి ఒక ప్లాట్ ఇచ్చేసి మిగిలిన 2 కూడా పక్కన స్థలం తీసుకొని 3 సెంట్ల లెక్కన వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి కుటుంబానికి దాదాపు 2.5-3 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మీరే నిర్మాణం చేసుకోవడానికి ఇవాళ అనుమతులు ఇస్తా ఉన్నాం. అంతేకాదు ఆ కాలనీలన్నింటిలో పూర్తిగా రోడ్లు, కాలువలు, మంచినీరు ఇచ్చి కరెంటు కూడా మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకోవాలి. బయట నుంచి లైన్లు రావడం, ప్రభుత్వం కరెంట్ ఇవ్వడం, ఇక అవన్నీ మార్పు తెస్తున్నాం. మనకి 10,000 మందికి ఇచ్చారు ఇప్పుడు మన నియోజకవర్గంలో. ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి సూర్య ఘర్ అనేటువంటి పేరుతో సూర్యరశ్మి నుంచి కరెంటు తీసుకునేటువంటి 2 కిలోవాట్ల ప్యానల్ ప్రతి ఒక్క ఇంటికి బిగిస్తారు, ఉచితంగా బిగిస్తారు. ఎస్సీ ఎస్టీలు
ఎస్సీ ఎస్టీల దగ్గర ఒక పైసా తీసుకోరు, కంపెనీలు వాళ్ళే వచ్చి బిగించిపోతారు. బీసీలకైతే 70% ఉచితం. ఇది ఒక లక్ష్యంగా రాబోయే 3 సంవత్సరాలు పని చేస్తున్నామని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.